ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది చాలా వైరల్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు తెలుసు అనుకుంటా. అంటే మనం చేసింది కొంచెం మిక్స్లో ఉంటుంది. అంటే కొంచెం ఫోక్, కొంచెం డీజే టైప్లో అయితే ఉంటుంది. చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది XML ఫిల్ ప్రాజెక్ట్. ఏది కావాలో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం పెద్దగా ప్రాసెస్ అయితే ఏం చెప్పాను, ఓన్లీ అన్ని ఫొటోస్ అయితే ఇచ్చాను. ఎఫెక్ట్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి పెట్టాను. కానీ దీంట్లో మీకు ఫొటోస్ అయితే ఎక్కువ ఉండాలి. అంటే ఫొటోస్ చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ లేకపోతే కూడా 2-3 టైమ్స్ అయితే యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనా? అన్ని ఫోటోలో రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? అన్నీ యాడ్ చేశాను, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను కొంచెం వెయిట్ చేయండి, నేను చూస్తాను ఎక్కడ ఉందో ఫొటోస్ అయితే. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగే మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. అన్ని ఫొటోస్ అయితే ఇలాగే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకుంటే వీడియో అయితే అంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఓకేనా? అన్ని ఫొటోస్ అయితే ఇలాగే రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానంటే అంటే అన్ని ఫొటోస్ అయితే అయిపోతుంది కదా, మొత్తం లాస్ట్లోకి అయితే అన్ని ఫొటోస్ రీప్లేస్ అయితే పెట్టుకుంటారు కదా. అప్పుడు మీరు వీడియోని అయితే అంటే క్వాలిటీ తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకే కొన్ని ఎఫెక్ట్స్ అయితే వర్క్ చేయడం లేదు. అందుకే క్వాలిటీ అయితే తక్కువ పెట్టుకోండి. పైన మీకు సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1020 అంటే 1080p మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 720p అయినా దానికంటే తక్కువ అయినా పెట్టి చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు ఎఫెక్ట్ అయితే సరిగ్గా అయితే వస్తుంది. ఓకేనా? బీట్ని బట్టి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంతే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.